అరే నువ్వు నన్ను ఏం చేసినావురా? చెప్పరా, ఏం చేసినావు చెప్పరా? అరే చెప్పరా, ఏం చేసినావు చెప్పరా నన్ను. అదే చేసినా. విషయం తెలిసింది కదా, బయట పడనీయకు. ఒకవేళ బయట పడ్డదనుకో ఆ పసిగాడు నిన్ను వదిలేస్తాడు. మీ ప్రేమ ఇచ్చుకపోతుంది. అరే పసిని ఫ్రెండే కదరా, ఫ్రెండ్ లవర్ ఇట్లా వేయడం తప్పు కదరా. తప్ప? వాడు నా కులం పోరిని లవ్ చేసిండే, వాడికి నచ్చింది వాడు చేసుకున్నాడు, నాకు నచ్చింది నేను చేసుకున్నా, అంతే. ఈ విషయం బయట తెలిసిందనుకో, తెలుసు కదా, మర్చిపోయి హాయిగా ఆ పసిగాన్ని లగ్గం చేసుకొని సంతోషంగా ఉండిపో. నడు. చెప్పరా, ఏం చేసినా చెప్పరా నన్ను. అదే చేసినా. హలో పుష్పలత. చెప్పు. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? నిన్న కూడా చాలా సార్లు చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. అది నిన్న కొంచెం బిజీగా ఉన్న పసి, అందుకే లిఫ్ట్ చేయలేదు. సరే గాని పుష్ప, ఇవాళ సినిమా కోదామా? ఇప్పుడు నేను రాలేను పసి, నాకు ఆరోగ్యం మంచి లేదు. అవునా, ఏమైంది? చెప్పినా కదా పసి, నాకు ఆరోగ్యం మంచి లేదు. సరే ఉండు, బాయ్. దీనికి ఏమైంది? ఒకసారి ఇంటికి పోయేస్తా. పుష్ప, ఫీవర్ ఏం లేనట్టుంది కానీ. ఒంట్లో బాగాలేదు అంటే ఫీవర్ ఒకటేనా పసి? మరి ఏమైంది? అబ్బా పసి, అన్నీ నీకు ఇప్పుడే చెప్పాలా? నేను తర్వాత కలుస్తా, నువ్వు వెళ్ళు. అట్లా కాదే. చెప్పిన కదా తర్వాత కలుస్తా అని, నువ్వు వెళ్ళు. హలో. హాయ్ పాపా, హౌ ఆర్ యూ? చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్తా
ఒక్కసారి నీ వాట్సాప్ ఆన్ చేయి. వాట్సాపా ఎందుకు? అబ్బా ఒక్కసారి వాట్సాప్ ఆన్ చేసి చూడు కదా ప్లీజ్. అరే ఏంద్రా ఇది? గలీజ్ పనులు చేసుడే కాకుండా సైడ్ కెమెరా పెట్టి ఫోటోలు కూడా తీసినవారా? మరి నువ్వు మళ్ళా రమ్మాట వస్తావా చెప్పు? అందుకే ఫోటోలు తీసింది. అరే మర్యాద గుండా చెప్తానా, అవన్నీ డిలీట్ చేసేయి. చేసేస్తా, డిలీట్ చేసేస్తా, తప్పకుండా చేస్తా. కానీ నువ్వు నా దగ్గరికి ఒక్కసారి రా, ఒకే ఒక్కసారి. ఇక నిన్ను మళ్ళీ అడగా, నీ ముందే ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా. ఒట్టు? అరే నీకేం అన్యాయం చేసిండ్రా? నా జీవితంతో ఇట్లా ఆడుకుంటాను. పాపం. ఇగో ఒకే ఒక్కసారి రా, ఇక జీవితంలో నీ జోలికి రాను. సరే ఎక్కడికి రావాలి? బయటికి వెళ్ళి నేనే వస్తాను, వచ్చి తీసుకపోతా. సెల్ ఫోన్ లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేయి. పని అయిపోయినాకనే డిలీట్ చేస్తా. సరేరా. చచ్చా, వాడు ఫోటోలు తీసున్నాడు. ఇదంతా నా భ్రమ. అయినా పసికి విషయం చెప్పాలి, లేదంటే నేను పసిని మోసం చేసినట్టు అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేస్తా పసికి. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is The number you are trying to call is currently not reachable. పసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏందిరా ఫోన్కు ముద్దిస్తున్నావు? ఫోను కాదన్నా, ఇది చూడే. ఏందిరా మన పర్సనల్ లవర్ కాదు, ఏం చేసినావు? అదే చేసిందే. ఏందిరా ఏం మాట్లాడుతున్నావు? చేసిందే చెప్తాన్నా. ఈ ఫోటో నా వాట్సాప్ పంపుకుంటా. ఆ పుష్పలత ఇంత డేంజర్ అనుకోలే. వీడు కూడా నమ్మక ద్రోహే. ఈ ఫోటో పసిగాని గురించి ఆ లైఫ్ సేవ్ చేస్తా. పసిగాడు ఈనవాడుగా. అరే పసి ఇకరా. ఏంటిదన్నా? అరే పసి మీ లవర్ మంచిది కాదురా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? అరే ఆ ఎండి గారు మంచోడు కాదురా, నీ లవర్ వాడు కలిసి నీకు మోసం చేస్తారా? ఏ అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు కాదు, నాకు చూడు. హలో. హలో పసి, నిన్ను కలవాలి. నేను కూడా నిన్ను కలవాలి. కలిసి నీతో మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. మన చెరువు కట్ట కడికి రా, కలుద్దాం. సరే అత్తన్నా. అన్నా అది నాకు వాట్సాప్ చెయ్యి.
చెప్పు, ఏమో చెప్తా అన్నావు కదా. అది అది అదేందో నేను చెప్పాలనా? ఏంటిది? ఏంటిదా? ఆ ఎండి గారు నువ్వు ఇద్దరు కలిసి నన్ను భలే మోసం చేసిరు గానీ వానితో శోభనం చేసుకొని నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావానే? అది కాదు పసి, నేను చెప్పేది విను పసి. ఏం చెప్తావే? వాడు నువ్వు కలిసింది నిజం కాదని చెప్తావా? చెప్పే, నా మీద ఒట్టే చెప్పు. కలిసింది నిజమే, కానీ చాలు. నన్ను ఎంత నమ్మించినవే బజార్ దానా. ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపియకు. ఛీ! అరే ఎండి, ఇది పద్ధతి కాదురా. ఆ పసిగారి దోస్తేనా? నువ్వు పుష్పలత కలుసుకుంటానని వానికి చెప్తా అయిపో కదా. ఇద్దరు కలిసి భలే మోసం చేసిండ్రా వాడిని. అన్నా, ఇద్దరికి ఇష్టం కాదన్నా, దానికి ఇష్టం లేదు. ఏంది, ఆమెకి ఇష్టం లేదా? అవునన్నా, బలవంతంగా దాన్ని మోసం చేసి వాడుకున్నా. అసలు ఏం చేసినారు నువ్వు? పుష్పలత మన పసి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాడట, నిన్ను తీసుకుని రమ్మంటాడు. ఇగో బయటకు వచ్చిండు, నేను అత్తానా. ఇగో వాడు వచ్చేటప్పు ఈ తంసోదావు. ఏం చేసినా చెప్పాను నన్ను. అదే చేసినా. ఎంత దుర్మార్గున్నారో నువ్వు. నువ్వెంత డేంజర్ ఉన్నాడో దుర్మార్గుడా, నమ్మక ద్రోహి. మీ ఇద్దరు ఏం పాపం చేసినావురా? నిన్ను నిన్ను అరే పైసా ఆగురా. అరే వాడు దుర్మార్గుడు, అయింది అయిపోయింది. నువ్వు పోయి పొల్లకు స్మార్ చెప్పుకోరా. ఎట్లా బుజ్జావా? అమ్మా, నీకు పార్కు దాకా పోయేస్తా. సరే బిడ్డ, జల్లీరా. అత్తమ్మ, పుష్పలత ఉందా? పార్కు పోతాననిపోయింది బిడ్డ. అవునా? పుష్పలత, సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఆ ఎండి గారు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదే. ఇందులో నీ తప్పేం లేదు, కానీ నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది.
తొక్కలు తప్పు జరిగితే జరిగే, నీ ఇష్టపూర్వకంగా జరగలే గాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. ఐ లవ్ యూనే పుష్పలత. పుష్ప పుష్ప పుష్పలత పుష్పలత అయ్యో పుష్పలత, ఎంత పని చేసినవే పుష్పలత. నీ తప్పు లేకుండా నువ్వు బలైపోతివి కాదే పుష్పలత. తప్పు చేసిన పుష్పలత, తప్పు చేసిన. నిజం తెలియకుండా నేను నిన్ను బాధ పెట్టిన గానే పుష్పలత. అయ్యో దేవుడా, ఎంత పని చేసిందే.